మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి. సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే, వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈరోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం, జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి, వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల చదివితే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి, ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ, 2 కానీ 3 కానీ 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే
18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి 2 బిడ్డలు, ఇది 29,10,644. 2,10,684 మందికి 3 పిల్లలు, ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మందికి 4 పిల్లలు, అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు. Please subscribe to Leo News for more videos.